హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. మన టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ మాత్రమైతే భారత్ చరిత్రలో ఎవ్వరి క్రియేట్ చేయని రికార్డ్ అయితే ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. ఆ రికార్డు ఏంటి, దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి శ్రీలంకతోని ఓడిఐ సిరీస్ ఆడుతుంది. ఓడిఐలో సిరీస్లో భాగంగా మన టీమిండియా ఇప్పటికే 2 ఓడిఐలు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఒక ఓడిఐ డ్రాగా ముగించగా ఒక ఓడిఐలో అయితే టీమిండియా ఘోర ఓటమి అయితే చూడడం జరిగింది. అయితే ఇదే ఓడిఐ సిరీస్లో వచ్చేసరికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అయితే ఒక రికార్డుని అయితే నెలకొల్పడం జరిగింది. భారత్ క్రికెట్ చరిత్రలో ఎవ్వరి సాధ్యం కాని రికార్డు మన రోహిత్ శర్మని అయితే రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అయితే శ్రీలంకతో జరిగిన రెండో వన్డేతోనే ఈ రికార్డ్ అయితే క్రియేట్ చేశాడని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు శ్రీలంక సిరీస్లో వచ్చేసరికి 2 50లు చేయడం జరిగింది. అయితే భారత్ క్రికెట్ చరిత్రలో అత్యధిక 50లు చేసిన జాబితాలో మన రోహిత్ శర్మ టాప్ పొజిషన్లో ఉండడం జరిగింది. రోహిత్ శర్మ క్రియేట్ చేసిన రికార్డ్ ఇదే అని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ ఓవరాల్గా 3 ఫార్మాట్లో, టెస్ట్లో కానీ, టీ20లో కానీ, ఓడిఐలో అన్నిట్లో కలిపి అత్యధిక హాఫ్ సెంచరీలు చేసి రికార్డుని అయితే క్రియేట్ చేయడం జరిగింది. రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లో కలిసి 106 హాఫ్ సెంచరీలు చేయడం జరిగింది. అదేవిధంగా 48 సెంచరీలు చేయడం జరిగింది. ఓవరాల్గా 2 కలిపి చూస్తే 154, 50+ స్కోర్ చేసి రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. 154+ స్కోర్ చేసి తొలి భారత ఓపెనర్గా పొజిషన్లో ఉండి మన రోహిత్ శర్మ ఈ రికార్డ్ అయితే నెలకొల్పడం జరిగింది. ఓపెనింగ్ పొజిషన్లో బ్యాటింగ్ దిగి ఆ తర్వాత స్థానంలో తీసుకుంటే టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అయితే ఉండడం జరిగింది. సచిన్ టెండూల్కర్ వచ్చేసరికి ఓపెనింగ్ పొజిషన్లో 43 సెంచరీలు, 78 హాఫ్ సెంచరీలతోని ఓవరాల్గా చూసుకుంటే 120, 50+ స్కోర్ చేయడం జరిగింది సచిన్ టెండూల్కర్ గారు మాత్రమైతే. అదేవిధంగా రోహిత్ శర్మ వచ్చేసరికి 154, 50+ స్కోర్ చేయడం జరిగింది. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డుని అయితే మరి రోహిత్ శర్మ బద్దలు కొట్టి మొదటి స్థానంలోకి అయితే దూసుకెళ్లడం జరిగింది. ఇదే రోహిత్ శర్మ క్రియేట్ చేసిన రికార్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన రోహిత్ శర్మ వచ్చేసరికి మరొక రికార్డుని అయితే మరొక ఘనతనైతే సాధించడానికి కూడా చెప్పుకోవచ్చు. వన్డే ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో చూసుకుంటే భారత క్రికెటర్ లిస్టులో 4వ పొజిషన్లో ఉండడం జరిగింది. మొదటి పొజిషన్లో వచ్చేసరికి క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఉండడం జరిగింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, ఆ తర్వాత సౌరవ్ గంగూలీ, ఆ తర్వాత రోహిత్ శర్మ ఉండడం జరిగింది. రీసెంట్గానే రాహుల్ ద్రావిడ్ రికార్డుని అయితే మన అధిగమించడం జరిగింది. రాహుల్ ద్రావిడ్ యొక్క స్కోర్ని అయితే రోహిత్ శర్మని అయితే అధిగమించడం జరిగింది శ్రీలంకతో జరిగిన 2వ ఓడిఐతోని. అయితే ఓవరాల్గా రోహిత్ శర్మ మాత్రమైతే వరుస రికార్డులతో బద్దలు కొట్టుకొని పోతూ ఉంటే మన టీమిండియా మాత్రమైతే డీలా పడుతూ వస్తూ ఉంది. వన్డే ఫార్మాట్లో మరిన్ని విజయాలు సాధించాలని టీమిండియా మనస్ఫూర్తిగా కోరుకుంది. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.